అండి, నేను మీ విజయ. గున్ని రసోయిలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు వంకాయ పులుసు పచ్చడి, ఎంతో ఎంతో టేస్టీగా రుచిగా ఉన్న వంకాయ పులుసు పచ్చడి చెప్తానండి. ఇది చాలా బాగుంటుంది. ప్రతి వాళ్ళు చేసుకుంటారు. ఆంధ్రాలో, తమిళనాడులోని చాలా అందరింట్లోనూ చేసుకుంటారు ఇది. కానీ నేను ఎలా చేస్తానో చూడండి. నేను చేసినట్టు చెయ్యండి. ఇంకా ఇంకా బాగుంటుంది. చాలా బాగుంటుంది ఇది. చూడండి. దీనికి ఏమిటేమిటి కావాలో రండి చెప్తాను. దీనికోసం ఏంటేంటి కావాలో, ఈ సైజు వంకాయ తీసుకున్నానండి. నల్ల వంకాయ పెద్దది. అలాగే ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు అండి సన్నగా తరిగింది. తర్వాత చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు. ఆ తర్వాత ఇది చింతపండు అండి. నిమ్మకాయ సైజు అంత చింతపండు నేను గుజ్జు తీసి పెట్టుకున్నాను. అలాగే ఎండుమిరపకాయలు, ఆవాలు, కొంచెం మెంతులు, ఇంగువ, ఆ తర్వాత కొంచెం నూనె. ఇంతేనండి, పడతాయి. రండి ఇది ఎలా చేస్తారో చెప్తాను. అండి, దీనికి కొంచెం నూనె రాస్తానండి. నూనె రాసుకోవాలి. నూనె రాస్తే ఏమవుతుందంటే, కాల్చిన తర్వాత దీని నూనె ఈజీగా, తొక్క ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే, గ్యాస్ ఆన్ చేసుకుంటాను. చేసుకొని ఇది అందులో దీని మీద పెట్టుకొని చక్కగా 4 పక్కల నల్లగా కాల్చేసుకోవాలి. చూడండి, ఇలా తిప్పుతూ కాల్చుకోవాలండి. మీ దగ్గర జాలి ఉంటే జాలి పెట్టుకొని కాల్చుకోవచ్చు, లేకపోతే ఇలాగైనా కాల్చుకోవచ్చు. కాలుతున్నది ఈలోగా చూడండి, పొయ్యి మీద మూకుడు పెట్టుకున్నాను. అందులో కొంచెం నూనె వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ అక్కర్లేదండి. ఇందులోని ఆవాలు, 1 చెంచా ఆవాలు, అలాగే కొంచెం మెంతులు, ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. కొంచెం ఇంగు వేస్తున్నానండి. ఇంగు వేస్తే చాలా బాగుంటుంది దీనికి. ఇదిగో, పుల్లటి వస్తువులైనా కూడా అందులో ఇంగు వేస్తారు. ఇంగు వేస్తే చాలా చాలా టేస్ట్ వస్తుంది దీనికి. వాసన కూడా చాలా బాగుంటుంది. సార్, ఆవాలు చిట్పట్లు ఆడిపోయి ఇప్పుడు అందులోని తరిగిన ఉల్లిపాయలు, అలాగే వెల్లుల్లిపాయలు, సన్నగా తరుక్కున్నాను వెల్లుల్లిపాయలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఇవి కూడా వేసేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగాలి, మరీ ఎక్కువ కాదు. అందరూ పచ్చి ఉల్లిపాయలే వేసేస్తారు. కానీ ఇలా వేసారనుకోండి, చాలా రోజులు ఉంటుంది, నిల్వ ఉంటుంది. ఇది చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల వరకు ఏం పాడవకుండా ఉంటుందండి. పచ్చి పులుసుకి వేస్తారు అన్నీ పచ్చివేను, కానీ నేను ఇలాగా వేయించుకుంటాను. చూడండి, ఇది నా స్టైల్ అండి. చూడండి, కొంచెం వేగాలి ఇది. చూడండి, వంకాయ కాలిపోయింది. ఎంత బాగా కాలిందో చూసారా. ఇది ఒక 5 నిమిషాలు చల్లారబెట్టాలి. చల్లారబెట్టిన తర్వాత దీని తొక్క తీసేవనుకోండి, చాలా ఈజీగా దాని తొక్క వచ్చేస్తుంది. చూడండి, దీని తొక్క తీస్తాను. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో దాని తొక్క, చూసారా. ఇలా వచ్చేస్తుందండి. మొత్తం దీని తొక్క తీసుకొని గుజ్జుగా చేసుకొని పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా దీని తొక్క వచ్చేసిందో. ఇప్పుడు దీన్ని కొంచెం గుజ్జుగా చేసేసుకోవాలి. చూడండి, ఇది గుజ్జు చేసాను, ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు ఇందాక వేసుకున్నాను కదా చింతపండు పోపు అంతాను, అందులో ఇది వేసేయాలి. ఇది వేసి బాగా చేతితో కలుపుకోవాలండి. కలుపుకొని బాగా పిసుక్కోవాలి. ఇప్పుడు దాంట్లో నీళ్ళు పోసుకోవాలి. మరి నీళ్ళు పోసిన తర్వాత ఉడకపెట్టకూడదండి. మనకి ఎంత కావాలంటే అంత నీళ్ళు పోసుకోవచ్చు. ఇదిగో నీళ్ళు వేసుకున్నాను, చూసారా. ఇప్పుడు ఏం చేస్తామంటే కొత్తిమీర, కరివేపాకు అది కొంచెం మీద నుంచి వేసుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి. ట్రెడిషనల్ ఫుడ్ అందరూ చేసుకుంటారు. వారంకి ఒక మాటైనా చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. ఎలా ఉందో చెప్పండి. నా వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. మరి నాకు లైక్, షేర్ కూడా చెయ్యండి నా వీడియోకి. అలాగే నా ఛానల్లో కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు. చూడండి, వంకాయ పులుసు పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా, చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోని కొంచెం షుగర్ వేసుకోవచ్చు. షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవచ్చండి, మీ తీపిని పట్టుకొని. మీకు ఇష్టం లేదనుకోండి మానేయవచ్చు. ఇదిగో చూడండి,
ఎంత బాగుందో చూడండి. చూడడానికి బాగుంది, తినడానికి అంతకన్నా బాగుంటుందండి. వారానికి ఒక మాటైనా చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది, అందరూ చేసుకుంటారు. మరి నేను ఇలా చేస్తాను, మీరు నేను చేసినట్టు చెయ్యండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. మరి నా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోకి లైక్ షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.